నిజామాబాద్ జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బోధన్ జూనియర్ కళాశాల గ్రౌండ్ నందు జిల్లా స్థాయి పాఠశాలల విద్యార్థులతో బీసీ వెల్ఫేర్ అధికారి స్రవంతిచే క్రీడా పోటీలు ప్రారంభించగా శుక్రవారంతో అవి ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. కాగా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధాన కార్యక్రమం ముఖ్య అతిథులచే నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుము పద్మా శరత్ రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను బోధనలో నిర్వహించడం చాలా మంచి పరిణామమని, ఈ కార్యక్రమం బోధనలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, విద్యార్థులు విద్యతో పాటు మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు, విద్యార్థుల నైతిక విలువలను పెంపొందించడానికి ఈ క్రీడా పోటీలు చాలా దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్సయ్యతో పాటు గంగాధర్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న, 33 వసతి గృహాల సంక్షేమ అధికారులు లలిత, యశోద, శోభ, జయ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ పి వీరేందర్, ఫిజికల్ డైరెక్టర్ సంఘం, హెచ్డబ్ల్యూ మేల్స్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. నిజామాబాద్ సి హెచ్డబ్ల్యూ గారు. నెక్స్ట్ గౌట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ ఆర్మూర్ గారు. ఇంకా వ్యాయామం కానీ శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అందుకోసమే మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ జిల్లా వారీగా క్రీడలను నిర్వర్తించి రాష్ట్ర స్థాయిలో కూడా ఇక్కడ నుంచి ఎంపిక చేయడం జరిగింది. త్వరలో డిసెంబర్ 1 నుంచి 10 లోపు ఇదో టైం ఇస్తామన్నారు. ఆ లోపు మనం జిల్లా స్థాయికి నుండి రాష్ట్ర స్థాయిలో ఆడబోతున్నాం. కావున ఇదే ఉత్సాహంతో ఆడి మన జిల్లాకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలకు ముగిస్తుంది. మీ అందరినీ చూస్తుంటే మా చిన్నతనం గుర్తుకొచ్చేసింది. అయితే కొన్నిసార్లు ఆడడానికి ప్రయత్నించాం, కొన్నిసార్లు గెలిచాం, కొన్నిసార్లు రన్నర్స్గా వచ్చాం. ప్రతి ఒక్క క్రీడ కూడా ఒక మనిషి యొక్క జీవితంలో తన యొక్క అభివృద్ధికి సహాయపడుతుందే తప్ప ఏ క్రీడ కూడా, ఏ ఆట కూడా ఒక మనిషిని వెనుకకు తీసుకురాదు. మనము ఫ్రెండ్లీ వాతావరణంలో ఇలాంటి గేమ్స్ అన్ని కూడా చక్కగా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత మనం ఆటల్లో మన మెదడుని ఏ విధంగా అయితే చురుగ్గా కదుపుతామో అదేవిధంగా మన చదువులో కూడా అదేవిధంగా మనం చక్కగా అంకిత భావంతో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకు మరియు మీ హాస్టల్ వార్డెన్స్కి, మీకు స్కూల్లో చదువు చెప్పిన ఉపాధ్యాయులకు, మీ ప్రిన్సిపల్స్కి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా ఇప్పుడు జిల్లా స్థాయి మనము ఆటల పోటీలను ముగించుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే గెలుపొందిన వారు ఉన్నారో వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పంపడం జరుగుతుంది. ఇటు రాష్ట్ర స్థాయి పోటీలకు మనము పార్టిసిపేట్ కావడానికి ఈరోజు నేటి కార్యక్రమం బీసీ వెల్ఫేర్ హాస్టల్ నిజామాబాద్ జిల్లా తరఫున కార్యక్రమాన్ని, ఆటల పోటీల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి గారు, మరి వారి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉన్న అఫీషియల్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వార్డెన్స్ కావచ్చు, ఇక్కడ మరి గేమ్స్ ఆడించడానికి ఉన్న టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలో నిర్వహించినందుకు ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు. మరి మన గౌరవ ఎమ్మెల్యే బోధన్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారు, మరి వారి సూచనల ప్రకారం మరి ఈరోజు ఇక్కడ బోధనలో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడైనా ఆడొచ్చు, కానీ మన బోధనలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని రకాల కోఆపరేషన్ ఉంటుంది. కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ విధంగా సూచించడం జరిగింది.
మరి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసుకొని ఏ విధమైన ఆటంకాలు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిన మీ ఆఫీషియల్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే బోధన్ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇంత సవ్యంగా నిర్వహించినందుకు మీ అందరి కృషి ఎంతో ఉందని కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి పిల్లల చదువులన్నా మరి ఆటలన్నా పిల్లలు అందరూ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వారందరూ కూడా మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్ళాలి అని ఒక సదుద్దేశం ఉన్న మంచి విలువలున్న వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే గారు. మరి అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క శాఖలో కూడా అన్ని రకాల అభివృద్ధి పనులు చాలా చక్కగా ఎటువంటి లోపాలు లేకుండా జరగాలని కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న అఫీషియల్స్ అందరికీ కూడా ఇచ్చిన సూచనల ప్రకారం పిల్లలందరూ కూడా చాలా చక్కగా గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి మీ అందరు కూడా ఈ విధంగా గేమ్స్ ఎందుకు అసలు మన మానసిక ఉల్లాసం, మానసికంగా మనం స్ట్రాంగ్ ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.